లాయర్ అయితే జడ్జితో ఇలా అంటూ ఉంటాడు. ఈ ముద్దాయి స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి, నమ్మించి, ఆ అమ్మాయికి కడుపు చేసి, ఇప్పుడు ఆ అమ్మాయి చావుకి కారణమయ్యాడు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అవని వాళ్ళందరూ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక అతనైతే అలా అక్షయ్ కేసు గురించైతే జడ్జికి చెప్తూ ఉంటాడు. అవన్నీ వింటూ రఘురామయ్య, కమల్ వీళ్ళందరూ వింటూ ఉంటారు. ఇక అవని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి శ్రీకర్, అవని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ అయితే అబ్జెక్షన్ అని చెప్పి వెళ్తూ ఇలా అంటూ ఉంటాడు. కేసు నిర్ధారణ అవ్వకుండా ముద్దాయి ముద్దాయి అనడం చాలా తప్పు, అది మీకు కూడా తెలుసు అనేది అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక అంటూ ఇలా చెప్తూ ఉంటాడు. అసలు అందులో ఉన్న వీడియో నిజమో అబద్ధమో తెలియకుండా మీరు ఎలా నేరాన్ని నిర్ధారణ చేస్తారో అనేది అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే వీడు ఏం చేయలేడు అన్నట్లు చూస్తూ ఉంటుంది. అయితే ఆ వీడియో ఫేక్ వీడియో అని నువ్వెలా చెప్పగలవు, నువ్వు నిరూపించగలవా అనైతే జడ్జి శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. నిరూపిస్తాను అని అనేసరికి పల్లవి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అలా అనేసి శ్రీకర్ అయితే ఆ వీడియోని అయితే ప్లే చేస్తూ అందులో ఉన్న ఫేక్ వీడియో గురించి అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూసి జడ్జి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆ వీడియో ఫేక్ వీడియో అని జడ్జి కూడా నిర్ధారణకు వచ్చే టైంలో ఆ పల్లవి అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా మా పరిస్థితి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అవని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రఘురామయ్య వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఏంటి అది ఫేక్ వీడియో అని ఎలా తెలుసు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక జడ్జి అయితే ఏం చెప్తాడా అని అయితే పల్లవి షాక్ అయ్యి అలా చూస్తుంది.